వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ కంటిన్యూ అవుతోంది. శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చారు భక్తులకు. అయితే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు కలెక్టర్ సందీప్ కుమార్, ఎస్పీ అఖిల్ మహాజన్. భక్తుల భద్రత కోసం 1500 మంది సిబ్బందితో భద్రత ఏర్పాట్లు చేశామన్నారు. మఫ్టీల్లో పోలీసులు గస్తీ కాస్తున్నారని తెలిపారు. సీసీ కెమెరాలతో భక్తుల భద్రతను పర్యవేక్షిస్తున్నామంటున్న కలెక్టర్, ఎస్పీలతో మా రిపోర్టర్ బాబు యాదవ్ ఫేస్ టు ఫేస్. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ రాజన్న సన్నిధిలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అయితే భక్తుల రద్దీ దృష్ట్యా పోలీస్ శాఖ పరంగా ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు, మనతో పాటు మాట్లాడేందుకు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ గారు. సార్ నమస్తే సార్. ఇంతమంది లక్షల మంది భక్తులు వస్తున్నారు, ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? మనం భక్తుల కోసం ఇక్కడ దాదాపు 1500 ఫోర్స్ మనం ఇక్కడ వాడుతున్నాము. ఆ ఫోర్స్లో వేరే వేరే ప్రకారం ఫోర్స్ ఉన్నాయి, వేరే వేరే జిల్లా నుండి ఫోర్స్ వచ్చినాయి. మనం సిసిఎస్ టీమ్స్ దొంగలు పట్టుకోవడానికి, షీ టీమ్స్ ఈవ్ టీజింగ్ ఆపుకోవడానికి, అది కాకుండా ట్రాఫిక్, పార్కింగ్ అండ్ లోపల్ క్రౌడ్ క్యూ మేనేజ్మెంట్ కోసం కూడా మనం ఫోర్స్ ఏర్పాటు చేశాము. దాదాపు 8 మంది ఇది ఆఫీసర్స్ అంటే డిఎస్పీ ర్యాంక్ స్థాయి వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. ఇక తొందరగా దర్శనం చేయాలి, మనం గట్టిగా ప్రయత్నం చేస్తున్నాము. ఎంతమందిని ఫోర్స్ ఇక్కడ పెట్టారు? ఇంతమంది లక్షల మంది భక్తులు వస్తారు కదా, అంటే మీ ఫోర్స్ ఎంతమంది ఉపయోగించారు? 1500 మంది ఫోర్స్ వాడుతున్నాము. దాదాపు అది 2 బ్యాచెస్ డివైడ్ అయ్యి 3 షిఫ్ట్స్లో పని చేస్తున్నారు. దాదాపు ఈ రోజు మనం 3-4 లక్షలు భక్తులు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఎందుకంటే మేడారం ఈసారి లేని వల్ల అందరు ఇక్కడ డైరెక్ట్గా వస్తారు. సో మనం కూడా గట్టిగా బందోబస్తు ఏర్పాటు చేశాము. వేములవాడ చిన్న పట్టణం, ట్రాఫిక్ ఎట్లా చూస్తున్నారు? ఏ దారిలోకి వెళ్ళి వాళ్ళు అలౌట్ చేస్తున్నారు? ఇప్పుడు ఇక్కడ ఈ టెంపుల్ చుట్టుపక్కల రావాలి అంటే మనం అన్ని బై లేన్స్ ఇక్కడ బంద్ చేశాము. సో దట్ ట్రాఫిక్ బందోబస్తు ఇబ్బంది ఎవరికి ఉండదు. అది కాకుండా జగిత్యాల వాళ్ళు, సిరిసిల్ల వాళ్ళు, కరీంనగర్ వాళ్ళు, హైదరాబాద్ వాళ్ళు డైరెక్ట్లీ వాళ్ళ నందిగామ నుండి రావాలి. ఎగ్జిట్ మనం సెపరేట్గా నాంపల్లి నుండి పెట్టుకున్నాము. సో దట్ ఏం ట్రాఫిక్ జామ్ ఏం ఉండదు. అంటే ఓవరాల్గా చెప్పండి, ఇప్పుడు ఇంతమంది లక్షల మంది భక్తులు వస్తున్నారు, థెఫ్ట్ చేసే వాళ్ళు, దొంగలు ఉంటారు, అట్లాంటి వాళ్ళ కోసం ఎట్లా ఉంది పోలీస్ శాఖ? ఇప్పుడు దొంగల కోసం కూడా సిసిఎస్ టీం తిరుగుతుంది. ఆల్రెడీ మనం 3 దొంగలు వేరే వేరే జిల్లా మంచిర్యాల, 2 పెద్దపల్లి వాళ్ళకి మనం పట్టుకోవడం జరిగింది. దానికోసం కూడా టీమ్ సెపరేట్గా తిరుగుతున్నారు. వేరే వేరే జిల్లా నుండి కూడా దొంగలు పట్టుకొని స్పెషల్ టీమ్స్ కూడా వచ్చినాయి. ఏంటి సార్, భక్తులు అందరూ అంటున్నారు మొత్తం బారికేడ్లు వేశారు, రానివ్వట్లేదు అని చెప్పి పోలీస్ శాఖ పదే అంటారు, ఎందుకోసం అంటారు? అంటే ఈసారి టెంపుల్ కొంచెం లైన్ మేనేజ్మెంట్ చేంజ్ చేశారు. ఆ లైన్ మేనేజ్మెంట్ చేంజ్ చేసిన వల్ల మనం బందోబస్తు ఏర్పాటు అట్లా చేశాము. ఇంతకుముందు ఇక్కడ జనాలు వచ్చేది ఉంటే వాళ్ళ ఇక్కడ ఈసారి లైన్ ఏర్పాటు ఏం చేయలేదు. దానివల్ల ఇక్కడ ఎవరి జనాలు ఏం లేదు. సో మనం కూడా వాళ్ళ ఎట్లా లైన్ ఏర్పాటు మనకి చేసి ఇచ్చారు, మనం బందోబస్తు అట్లా ఏర్పాటు చేశాము. భక్తులకు ఎట్లాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు, ఎట్లా ఉండాలి? అంటే నేను లాస్ట్ 2 టైమ్స్ నుండి చేస్తున్నాము. వాళ్ళు ప్రతిసారి వాళ్ళ భక్తులకి అడిగితే వాళ్ళకి 5 hours 6 hours పడింది. ఇప్పుడు అడిగితే వాళ్ళు 2 hours 2.5 hours చెప్తున్నారు. సో వాళ్ళకి తొందరగా దర్శనం అవుతుంది. ఇంకా ఇప్పుడు భక్తులు ఇంక్రీజ్ అవుతారు. అందరితో మనవి, మీరు కొంచెం ఓపికతో ఉండండి. ఎందుకంటే ఎండాకాలం ఉంది, వాటర్ తాగండి, హైడ్రేటెడ్ ఉండండి, ఓపికతో రండి. 100% టైం పడుతుంది, బట్ మన వల్ల 100% మీకు అది తొందరగా ఫెసిలిటేట్ చేసి లోపల పంపిస్తారు. జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. శివరాత్రి ఏర్పాట్లు ఎట్లా జరుగుతున్నాయి సార్? చాలా బాగా జరుగుతుంది. ఈరోజు ఇప్పటి వరకు దాదాపుగా 20,000 మంది వచ్చారు. ఇప్పుడు మనం ఇంకా 2 times ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో ప్రాబ్లం ఏమీ లేదు. శానిటేషన్ కూడా బాగా జరుగుతుంది, వాటర్ ఫెసిలిటీ కానీ ఏదో దర్శన్ లైన్ మేనేజ్మెంట్ కూడా బాగా జరుగుతుంది. ప్రాబ్లం ఏమీ లేదు. మనకు ఎన్ని లక్షల మంది భక్తులు వస్తారని మీ యొక్క అంచనా ఉండేది సార్? సో ఈ పోయినసారితో పోలిక చేస్తే ఈరోజు కుంభమేళా లాస్ట్ రోజు ఉన్నాయి కాబట్టి అటు కొంచెం డైవర్ట్ అయి ఉన్నాయి. లాస్ట్ ఇయర్తో పోలిక చేస్తే కొంచెం తక్కువ మంది ఉన్నారు. కానీ ఈసారి కూడా దాదాపుగా ఈరోజు దాదాపుగా 1.5 lakh మందికి మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. సార్ ఈ యొక్క ఏర్పాట్ల మీద అంటే జిల్లా మీ యంత్రాంగం ఎట్లా అలర్ట్ చేశారు సార్? దాదాపుగా మనం 1000 మంది డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. శానిటేషన్ మీద, లా అండ్ ఆర్డర్ ప్రోటోకాల్ అన్ని మీద చేయడం జరిగింది. దీంతోపాటు ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ కూడా ఉన్నాయి కాబట్టి అటువైపు కూడా డైవర్ట్ చేయడం జరిగింది. కానీ రామగుండం నుంచి, జగిత్యాల నుంచి, మరి కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి కూడా మాకు సిబ్బంది ఏర్పాటు చేయడం జరిగింది గవర్నమెంట్ ద్వారా. సో ప్రాబ్లం ఏమీ లేదు, సఫిషియెంట్ స్టాఫ్ ఉన్నారు అండ్ ఎవ్రీథింగ్ ఇస్ ఆన్ రైట్ ట్రాక్. అంటే ఇది 3 రోజులు శివరాత్రి, నిన్న ఇవాళ రేపు, ఇది ఎప్పటి వరకు మీ యొక్క భక్తులకు ఏర్పాటు ఎట్లా ఉండాలి? కంటిన్యూస్గా సేమ్ ప్రక్రియ కొనసాగుతుంది, నో ప్రాబ్లం ఏం రాదు. మహాశివరాత్రికి వచ్చిన భక్తుల కోసము పూర్తి స్థాయిలో జిల్లా యంత్రాంగం అయితే సిద్ధంగా ఉంది. భక్తులకు కూడా ప్రతి శివరాత్రి ముగిసే వరకు కూడా పూర్తి ఏర్పాట్లు చేస్తాము. అట్లాగే భద్రతా పరంగా కూడా ప్రతి భక్తునికి భద్రత కల్పించే బాధ్యత మాదని చెప్పి జిల్లా పోలీసులు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అశోక్తో బాబు యాదవ్, V6 వేములవాడ నుండి.